వీడియోలోకి వెళ్తే అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే బీఏ పొలిటికల్ సైన్స్ మేజర్ చూస్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో సో వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అని ఒక పేపర్ ఉంటుంది. సో దీనికి ఈ వీడియో బిఫోర్ ఏంటి అంటే ఆల్రెడీ 2 పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేసాం. సో దాని యొక్క లింక్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ ఉంటుంది. సో వాటిలో జాయిన్ అయితే మీకు ఏంటి అంటే రిజల్ట్స్ లింక్స్ కానీ షెడ్యూల్స్ అండ్ అదర్ స్టఫ్ ఏమైనా ఉంటే వాటిలో ఇన్స్టెంట్గా మీకు అప్డేట్స్ వస్తాయి, దానిలో మీరు జాయిన్ అయితే. అండ్ వీడియోలోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది మీరు చూస్తే. సో ఈ క్వశ్చన్ పేపర్ మీకు రిఫరెన్స్గా ఏంటి అంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా తెలియకపోయినా సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ పోతే ఇంకా మీరు ప్రిపేర్ అయ్యే మెటీరియల్స్ వెనక సమ్ మోడల్ పేపర్స్ ఉంటాయి, 1 కానీ 2 అలా 2-3 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో వాటిలో ఉన్న క్వశ్చన్స్ అండ్ మీరు చదివే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతున్నాయో లేదో చూసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా రివిజన్ చేసే ఆ టైంలో ఈ క్వశ్చన్స్ చూసుకొని సో వీటికి ఆన్సర్స్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూస్తే సో మీకు అంటూ క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా ఈ క్వశ్చన్ పేపర్ మీరు కొద్దిగా అనలైసిస్ చేస్తే ఏంటి అంటే ఏ ఒక్క యూనిట్ నుండి మనకి మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు సో ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. సో అది నెక్స్ట్ పాయింట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఈ థియరీ ఎగ్జామినేషన్స్లో మీరు ఎక్కువ ఏంటి అంటే ఫోకస్ చేసేది హ్యాండ్ రైటింగ్ అండ్ ప్రెజెంటేషన్ మీద బాగా ఫోకస్ చేయండి. సో మీరు నెక్స్ట్ పోతే 10 మార్క్స్కి అట్లీస్ట్ ఒక మినిమం ఒక 11 హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ వచ్చేటట్టుగా మీరు రాస్తే సో మనకి పర్ఫెక్ట్ మార్క్స్ అనేది పడుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఇది. అండ్ ప్రెజెంటేషన్ బ్లాక్ అండ్ బ్లూ ఇలా యూస్ చేస్తే సో మీరు ఒక ప్రెజెంటేషన్ అనేది కొంత బాగుంటుంది, సో అది చూస్తారు. అండ్ సో వీడియో అనేది ఇంతవరకే. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇలా లైక్ చేస్తే ఒక 10 మందికి రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ.